చంద్రబాబు ఖాళీ చేతులతో ఏపీకి తిరిగొచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణమని రోజా ఫైర్. సీఎం చంద్రబాబు విజన్ ఏమైంది? ప్రైవేటీకరణ కోసమా అధికారం ఇచ్చిందంటూ అప్పలరాజు విమర్శలు. చంద్రబాబు లోకేష్ దావోస్ పర్యటనపై దేవినేని అవినాష్ ఫైర్. రూపాయి పెట్టుబడి తేకపోతే 100 కోట్ల ప్రజాధనం వృధా అయిందంటూ విమర్శలు. తెలంగాణ చరిత్రలో 1,79,000 కోట్ల పెట్టుబడులు రావడం రికార్డ్. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ ఇన్ని రాలేదన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కరీంనగర్లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటన. అంబేద్కర్ స్టేడియంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం. పాల్గొన్న తెలంగాణ మంత్రులు, బీజేపీ నేతలు. తెలంగాణ వాళ్ళని దావోస్ తీసుకెళ్లి అగ్రిమెంట్ చేసుకున్నారు. సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామసభలో ఉద్రిక్తత. కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరిన కాంగ్రెస్ నాయకులు, హస్తం శ్రేణులపై కుర్చీలు విసిరేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ గ్రామసభలో గందరగోళం. 13వ వార్డులో గ్రామసభలు నిర్వహించొద్దని స్థానికుల ఆందోళన. మున్సిపాలిటీ ఏర్పాటయ్యాక అభివృద్ధి జరగడం లేదని ఆగ్రహం. సూర్యాపేట జిల్లా రెడ్లకుంట గ్రామసభలో ఉద్రిక్తత. లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేవని ఆగ్రహం. అధికారులను నిలదీసిన గ్రామస్తులు. జనగామ జిల్లా ఘన్పూర్ మండలం శివునిపల్లె గ్రామ సభలో రసాభాస. అనర్హులను సంక్షేమ పథకాలకు ఎంపిక చేశారని గ్రామస్తుల ఆందోళన. సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ కాన్వాయ్లో ప్రమాదం. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఢీకొన్న 6 కార్లు. జన్బహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా ఘటన. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు. పోలీసులు, ఆర్టీసీ అధికారుల ఆధ్వర్యంలో ర్యాలీ. పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు. నెల్లూరు జిల్లా ఎస్పేటలోని ప్రభుత్వ పాఠశాలలో మందుబాబుల వీరంగం. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆరోపణ. శ్రీకాకుళం జిల్లా పూండిలో దొంగల బీభత్సం. 2 బంగారం షాపుల్లో దుండగుల చోరీ. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో దారుణం. ఆవిడపూర్ రాజయ్యను కత్తితో పొడిచి చంపిన కొడుకు సిద్ధార్థ్. ఘటనకు కుటుంబ కలహాలే కారణమని నిర్ధారించిన పోలీసులు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ ప్రదర్శనకు ఏపీ శకటం. హస్తినా రోడ్లపై ఏటికొప్పాక లక్కబొమ్మల శకటం ట్రయల్ రన్. మహారాష్ట్ర బండారా జిల్లా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు. 8 మంది మృతి. కొనసాగుతున్న సహాయక చర్యలు. సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో నిందితుడి కస్టడీ పొడిగించిన కోర్టు. జనవరి 29 వరకు పోలీస్ కస్టడీలోనే షరీఫుల్ ఇస్లాం. కామారెడ్డి జిల్లా దోమకొండలో హీరోయిన్ ప్రియాంక చోప్రా. సోమసూత్ర శివాలయం, హనుమయాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు.